I'm Ashwini. Like 2 years back, నేను జకర్తాకి మూవ్ అయ్యాను. బట్ ఐఎమ్ నాట్ వర్కింగ్, హౌస్ వైఫ్. జస్ట్ వాకింగ్ ఎవ్రీడే వాకింగ్ చేస్తుంటా. సో అది సరిపోదు, కొంచెం బాడీ ఫిట్ గా కావాలి అని చెప్పి పిటైక్యూ ఇన్స్టాగ్రామ్ లోనే చూసాను నేను. మన తెలుగు వాళ్ళది కావాలి, పర్టికులర్ గా మన హైదరాబాద్ వాళ్ళది అయితే బాగుంటుందని సర్చ్ చేసి నాకు ఓన్ గానే నేను జాయిన్ అయిపోదాం వితౌట్ ఎనీ సెకండ్ ఆప్షన్. ఓకే, జాయిన్ అయిపోదాం అనుకుని జాయిన్. సో 62 అండ్ ప్రెసెంట్ 58.5. హెల్దీగా వెయిట్ లాస్ అయ్యాను. అసలు డైట్ చేస్తున్న ఫీల్ అయితే నాకు లేదు. బిఫోర్ ఎంత బాగా ఫుడ్ తీసుకుంటానో అదేలాగా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. బట్ నో డయట్ ఫుడ్ లాగా అనిపించట్లేదు. ఫస్ట్ ముందు అంత యాక్టివ్ గా ఉండేదాన్ని కాదు. ఆఫ్టర్ ఫిట్ అయిన తర్వాత కొంచెం చాలా యాక్టివ్ గా అనిపిస్తుంది. అంత లేజీగా అనిపించట్లేదు అసలుకి. ఇంతకుముందు ఏదన్నా చేయాలన్నా కూడా, ఏదన్నా తీసుకోవాలన్నా చాలా లేజీగా ఉండేది. బట్ ఇప్పుడంతా చాలా యాక్టివ్ గా అంత బాగుంది. రికార్డెడ్ వర్కౌట్ వీడియోస్ నేను చేస్తుంది అండ్ అవి చాలా బాగుంది, హెల్ప్ఫుల్ గానే ఉంది. ఇట్స్ వెరీ నైస్, హైలీ రికమెండెడ్ యాక్చువల్లీ. ఎవ్రీ వీక్ అందరూ జాయిన్ అవ్వచ్చు దీనిలో. ఎవరికి ఎటువంటి హెసిటేషన్ లేకుండా, లైక్ డయట్ భయం లేకుండా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ కన్సల్ట్ లైక్ డైటీషియన్స్ కూడా మన హోమ్లీ లాగా అనిపిస్తారు, మాట్లాడడానికి కూడా ఏమంత సెకండ్ పర్సన్ లాగా అనిపించారు. మన ఫ్రెండ్ లాగా అనిపిస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. సో హాయ్ అశ్విని, లైక్ బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ కాల్, నాకు కొంచెం మీ గురించి చెప్పరా? ఐఎమ్ అశ్విని. లైక్ 2 years బ్యాక్ నేను జకర్తాకి మూవ్ అయ్యాను. ఓకే. బట్ ఐఎమ్ నాట్ వర్కింగ్, హౌస్ వైఫ్. యాక్చువల్ గా నా రొటీన్ అనేది చాలా నార్మల్ గా ఉంటుంది. ఏం చేయను, లైక్ వర్కౌట్స్ ఏది చేయకుండా సింపుల్ గా ఉంటుండే. జస్ట్ వాకింగ్ ఎవ్రీడే వాకింగ్ చేస్తుంటా. సో అది సరిపోదు, కొంచెం బాడీ ఫిట్ గా కావాలి అని చెప్పి పిటైక్యూ ఇన్స్టాగ్రామ్ లోనే చూసాను నేను. మన తెలుగు వాళ్ళది కావాలి, పర్టికులర్ గా మన హైదరాబాద్ వాళ్ళది అయితే బాగుంటుందని సర్చ్ చేసి నాకు ఓన్ గానే నేను జాయిన్ అయిపోదాం వితౌట్ ఎనీ సెకండ్ ఆప్షన్. ఓకే, జాయిన్ అయిపోదాం అనుకుని జాయిన్ అయిపోయాను. యా, గ్రేట్. వాట్ వాస్ యువర్ మేజర్ కన్సర్న్ ఫిట్ ఐకి జాయిన్ అవ్వడానికి? అంటే ఫిట్నెస్ నారా లేదంటే ఫ్యాట్ లాస్ కూడా కావాలి. మెయిన్ వెయిట్ లాస్ అనేది అప్పుడప్పుడు అది ఉండదు, పర్మనెంట్ కాదు వెయిట్ లాస్ అనేది. సో నాకు అర్థమైంది ఇక్కడ ఫిటైక్యూ లో జాయిన్ అయిన తర్వాత, ఫ్యాట్ లాస్ గుడ్ అనేసి. దాట్స్ ఎగ్జాక్ట్లీ. అంటే చాలా మంది వెయిట్ లాస్ అని వెయిట్ వెనకాల పడుతూ ఉంటారు. నాకు ఫస్ట్ అర్థం కాలేదు వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అనే డిఫరెన్స్ కూడా అంతగా తెలీదు. ఫిటైక్యూ లో జాయిన్ అయిన తర్వాతకి ఫ్యాట్ లాస్ ఇంపార్టెంట్ అనిపించింది నాకు వెయిట్ లాస్ కంటే కూడా. ఐ టోటలీ అండర్స్టాండ్. బికాస్ ఫ్యాట్ లాస్ అవుతుంది అంటే ఓకే, బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది అండ్ మజిల్ బిల్డ్ చేస్తున్నాము అని అర్థం. కానీ వెయిట్ లాస్ ఇస్ లైక్ ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ది కాంపోనెంట్స్. మన వాటర్ వెయిట్ ఉంటుంది, మన బాడీ వాటర్, మజిల్ వెయిట్, బోన్ వెయిట్ అంతా కలుపుకొని మన బాడీ వెయిట్ ఉంటుంది అనమాట. సో అందుకే మేము ఎక్కువగా వెయిట్ లాసే కాకుండా వి ఆల్సో కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్యాట్ లాస్. యా. సో అశ్విని గారు, లైక్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ ఇది కాకుండా ఇంకేదన్నా మెటబాలిక్ డిసార్డర్స్ అంటే లైక్ ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉండేనా? ఏం లేవు, మెడికల్ కండిషన్స్ ఏం లేవు. నెగ్లెక్ట్ చేస్తుండే వాకింగ్, ఫిట్ వర్కౌట్స్ అవంతా ఏం చెయ్యను. బట్ అయినా కూడా కొంచెం మనకి బాడీకి ఫిట్నెస్ కావాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఏం లేదు అని చేయకుండా ఉండకూడదు కదా. ఈవెన్ దో మనం నార్మల్ బాడీ వెయిట్ లో ఉన్నా గానీ కూడా మన బాడీ ఫిట్ అండ్ యాక్టివ్, ఫర్దర్ గా ఏం కాంప్లికేషన్స్ కూడా రావు. యా. సో ఫార్ మీరు ఫిట్ ఐక్యూ జాయిన్ అయ్యే ముందు ఎంత వెయిట్ ఉండే? సో 62 అండ్ ప్రెసెంట్ 58.5. ఓకే, ఆల్మోస్ట్ 3.5. కొంచెం హెల్దీగా వెయిట్ లాస్ అయ్యాను. అసలు డైట్ చేస్తున్న ఫీల్ అయితే నాకు లేదు. అది అందరూ క్లయింట్స్ అదే చెప్తారు కి అస్సలు డైట్ చేస్తున్న ఫీల్ అనిపించట్లేదు, ఫుడ్ అని. ఓన్లీ ఫుడ్. ఇంతకు ముందు బిఫోర్ ఫిట్ ఐక్యూ నేను ఎలా అంటే యాడెడ్ వెజీస్, బట్ స్టిల్ బిఫోర్ ఎంత బాగా ఫుడ్ తీసుకుంటానో అదేలాగా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. బట్ నో డయట్ ఫుడ్ లాగా అనిపించట్లేదు ఫస్ట్. గ్రేట్. ఐ కెన్ సీ యువర్ షీట్. వెయిట్ 3.5 kgs కాకుండా యూ హ్యాడ్ అ వెరీ గ్రేట్ ఇంచ్ లాస్. లైక్ నాకు అది చాలా, ఐ మీన్ లైక్ స్టార్టింగ్ ఇంచెస్ కి అండ్ ఎండింగ్ మీ బాడీ ఇంచెస్ కి దేర్స్ అ గుడ్ లాస్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. లైక్ అది కాకుండా నాకు తెలిసి కూడా మీరు మీ లైఫ్ స్టైల్లో కానీ ఆర్ఎల్స్ మీ ఓవరాల్ హెల్త్ లో కానీ కూడా ఇంప్రూవ్మెంట్ చూసుంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కొంచెం యాక్టివ్ గానే ఉన్నాను. ఇంతకుముందు అంత యాక్టివ్ గా ఉండేదాన్ని కాదు. ఆఫ్టర్ ఫిట్
లైక్ తర్వాత కొంచెం చాలా యాక్టివ్ గా అనిపిస్తుంది. అంత లేజీగా అనిపించట్లేదు అసలుకి. ఇంతకుముందు ఏదన్నా చేయాలన్నా కూడా ఏదన్నా తీసుకోవాలన్నా చాలా లేజీగా ఉండేది. బట్ ఇప్పుడంతా చాలా యాక్టివ్ గా అంతా బాగుంది. గ్రేట్. అండ్ హౌ అబౌట్ వర్కౌట్స్? నాకు తెలిసి మీరు రికార్డెడ్ వర్కౌట్ వీడియోస్ రికార్డెడ్ వర్కౌట్ వీడియోస్ నేను చేస్తుంది అండ్ అవి చాలా బాగుంది, హెల్ప్ఫుల్ గానే ఉంది. ఫస్ట్ 30 మినిట్స్, సో మీన్స్ ఫస్ట్ అంతా కూడా ఓకే 30 మినిట్స్ చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత ఇంక్రీజ్ అలా అలా కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. కొన్ని కొన్ని కొంచెం డిఫికల్ట్ గా ఉన్నాయి కూడా ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ ఇప్పుడు అంతా కూడా ఏది స్కిప్ చేయడానికి లేకుండా అన్ని చేయడానికి బాగుంది. అంత బాడీ అంతా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అంత వర్కౌట్స్ చేయడానికి. స్టార్టింగ్ లో అంత ఫ్లెక్సిబుల్ గా ఉండేది కాదు బాడీ, ఇప్పుడు చాలా ఫ్లెక్సిబుల్ అయింది. యాక్చువల్లీ దోస్ వర్కౌట్స్ కూడా మీకు చూసారు కాబట్టి మీకు ఐడియా ఉండింటది. పర్సనలైజ్డ్ వర్కౌట్ వీడియోస్ అంటే మంచిగా ఇంటెన్సిటీ నుంచి హై ఇంటెన్సిటీ వర్కౌట్ ఇట్ విల్ బి అంటే లైక్ ఓవరాల్ మీ బాడీ ఎనర్జీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసేలాగా కూడా దోస్ వర్కౌట్స్ అదే లైక్ మిక్స్ ఆఫ్ కార్డియో డ్రిల్స్ అండ్ స్ట్రెచ్ ప్లాంక్స్ చేయడం అనేది నార్మల్ గా అయ్యేది కాదు, నార్మల్ గా చేయలేము. అండ్ ఆఫ్టర్ లైక్ 1.5 months 2 months నుంచి ఇలాగ కంటిన్యూస్ గా చేయడం వల్ల ఇప్పుడు ప్లాంక్ చేయడం కూడా ఈజీగా అనిపిస్తుంది. ఏ వర్కౌట్స్ అయినా కూడా కొంచెం ఈజీగా ఉంది ఇప్పుడు. నైస్ నైస్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మీకు వర్కౌట్ సైడ్ నుంచి యూఆర్ రియలీ హ్యాపీ అండ్ మీకు మీ ఓవరాల్ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అయ్యి యూఆర్ లైకింగ్ ఇట్ అండ్ యూఆర్ ఇంప్రూవింగ్ యువర్ ఎనర్జీ లెవెల్స్ అన్న పాయింట్ కూడా ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దాట్. పర్సనల్ గా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొత్తం కూడా రొటీన్ చేంజ్ అయింది, చాలా చేంజ్ అయింది రొటీన్ లో. బాడీ ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది, యాక్టివ్ గా ఉంటున్నాను డే అంతా, చాలా బాగా అనిపిస్తుంది. సో అండ్ కమింగ్ టు యువర్ డైటీషియన్, ఐ గెస్ ఇట్స్ డాలీ అండ్ హౌ ఇట్స్ విత్ యూ లైక్ చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు అసలుకి, చాలా క్విక్ రెస్పాన్స్ వస్తుంది, అది నాకు చాలా నచ్చింది. ఇవన్నీ కూడా వెంటనే మనకి ఏ డౌట్ వచ్చినా కూడా నేను మెసేజ్ చేస్తే చాలా వెంటనే క్విక్ గా రిప్లై ఇచ్చేస్తారు, అది చాలా బాగా నచ్చింది. అండ్ వీక్లీ ప్రోగ్రెస్ కాల్ ఉండడము, వీక్లీ ప్రోగ్రెస్ కాల్ ఉంటుంది, అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారు. నా డౌట్స్ అని నేను క్లియర్ చేసుకుంటాను, మాక్సిమం ఆ కాల్ లోనే చేసుకుంటాను. అండ్ డైలీ మీల్ పిక్చర్స్, స్టెప్ కౌంట్, ఇవన్నీ మీకు ఎట్లా అనిపించాయి లైక్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్? బాగుంది, మోర్ వర్డ్స్ చెప్పడానికి రావట్లేదు, వర్డ్స్ చెప్పడానికి. That's so sweet of you. Yeah, I'm really glad that you're making a really good progress. Weight లో కాకుండా మీ ఓవరాల్ హెల్త్, మీ యాక్టివ్నెస్ ఇంప్రూవ్ అయింది, which is really great. And at last, like if you want to say something about Fit IQ in few words, like how it would be? It's very nice, highly recommended actually. అందరూ జాయిన్ అవ్వచ్చు దీనిలో, ఎవరికి ఎటువంటి హెసిటేషన్ లేకుండా, లైక్ డయట్ భయం లేకుండా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ కన్సల్ట్ లైక్ డైటీషియన్స్ కూడా మన హోమ్లీ లాగా అనిపిస్తారు, మాట్లాడడానికి కూడా ఏమంత సెకండ్ పర్సన్ లాగా అనిపించారు, మన ఫ్రెండ్ లాగా అనిపిస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ హియరింగ్ ఆల్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యూ అండ్ ఐ విష్ మోర్ ప్రోగ్రెస్ ఫర్ యూ. అంటే ఇంకా ఇక్కడే కంటిన్యూ అవ్వాలి. మీరు ఈవెన్ మీ వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ గోల్స్ అచీవ్ అయినా కూడా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి, యూ కెన్ స్టిల్, ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో మళ్ళీ మనం కనెక్ట్ అవుదాము, లైక్ వెన్ యువర్ ప్రోగ్రామ్ ఎండ్స్ విల్ హ్యావ్ దిస్ మీటింగ్ అగైన్, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం. అండ్ హౌ దిస్ 1 month, ఈ 1 month కూడా ఎట్లా వెళ్ళింది అండ్ ప్రోగ్రెస్ ఎట్లా వచ్చింది అండ్ వాట్ వర్ యువర్ ప్లస్ పాయింట్స్, ఇవన్నీ కూడా విల్ డిస్కస్ అగైన్. సో ఎస్ Ashwini, it was really great talking to you. Thank you for your valuable time. We'll connect again. మళ్ళీ మాట్లాడదాము. Until then, see you, take care. Okay, thank you. Bye. Bye.